అంటే షూటింగ్ కి లేట్ అయిపోతుందమ్మా, తొందరగా వెళ్దామని. అమ్మమ్మమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ఈ నగలతో చాలా అవసరం ఉందమ్మా. ఇవి ఉంటే షూటింగ్ పెట్టుకోవచ్చమ్మా, లేకపోతే షూటింగ్ ఆగిపోతుందమ్మా. కావాలంటే రేపు తెచ్చిస్తానమ్మా, డబ్బులు కూడా ఇస్తానమ్మా. ఒరిజినల్ నగలా? ఇవి ఒరిజినల్ నగలా? అవు, కావాలంటే టెస్ట్ చేసుకో. అమ్మో, ఒరిజినల్ నగలే కదమ్మా. సరేనమ్మా, గిల్ట్ నగలని తీసుకెళ్దాం అనుకున్నా. వెళ్ళి మీ మామకిచ్చేయమ్మా. గట్లనే నువ్వు. వామో, కాస్త ఉంటే నగలు పోయేటివి. ఈ నగలు నీకు ఎలా వచ్చాయి? అది గదేందంటే అది నసుగుతున్నావంటే వీటి వెనుక ఏదో కథ ఉండి ఉంటుంది. పదవేంటికి? పదవే. చెప్పవే. మొన్న అడిగితే ఇవి గిల్టు నగలన్నావు. గిల్టు నగలన్నా నేను కాదు, నువ్వు. నేనా? అవు, మొన్న ఈ నగల్ని చూసి నేను ఒరిజినల్ నగలంటే నువ్వేమన్నావు? ఒకసారి గుర్తు చేసుకో. నగల్ని టచ్ చేయకుండానే నేను చెప్తానే ఏది గోల్డో ఏది రోల్డ్ గోల్డో. గుర్తొచ్చిందా? అయినా ఒరిజినల్ నగలు నీకు ఓరిస్తారని గిల్ట్ అనుకున్నా. అయినా నువ్వు కూడా గిల్ట్ అన్నావు కదే. అప్పుడు గిల్టీ నగలు మంత్రం వేసి ఒరిజినల్ నగలుగా మార్చిన. ఒరిజినల్ నగలుగా మంత్రం పెట్టి మార్చావా? అరే చెప్పిన కదా మామా, ఒక స్వామి గిల్టీ నగల్ని ఒరిజినల్ నగలుగా మార్చడం నేర్పిండు. ఆ మంత్రంతోని కష్టపడి మార్చిన. ఏయ్, వెదవ ట్రిక్స్ ఆడావంటే చంపుతా. చెప్పు, ఈ నగలు నీకు ఎవరిచ్చారే? ఎలా వచ్చాయే? అది మొన్న స్కౌట్ క్యాంపుకు పోయినప్పుడు దొంగలు కిడ్నాప్ చేసిండ్రని చెప్పిన కదా. చెప్పావు. అప్పుడు దొరికినాయి మామా. దొరికాయా? నువ్వు దొంగల దగ్గర కొట్టేశావా? చిచ్చి, నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి మామా. చాలే, చూడబోతే దొంగలు నిన్ను కిడ్నాప్ చేసినట్లేదు, నువ్వే దొంగల్ని కిడ్నాప్ చేసినట్టుంది. ఇదిగో, ఈ నగలు మన దగ్గర ఉండడం మంచిది కాదు. తీసుకెళ్ళి అమ్మేసుకుందామా మామా? అమ్ముకుంటావా? ఈ దొంగ నగలు అమ్మడం పోలీసోడు చూశాడంటే నిన్ను నన్ను లోపలేస్తాడే. అమ్మేటప్పుడు పోలీసులకు ఫోన్ చేసి షాప్ పేరు చెప్పమ్ముతారు. ఇగో మామా, నీకు భయం వేస్తే నువ్వు ఆగు, నేను వెళ్ళి అమ్ముకొస్తా. చంపుతా. పాపిస్తే సొమ్ము పాము లాంటిదే, దీన్ని పోలీసులకు ఇవ్వడమే మంచిది. పోలీసులకు ఇస్తావా? ఇగో, పోలీసులకు ఇస్తే నిన్ను లోపలేస్తారు. నన్నెందుకు వేస్తాడే? ఓసారి అద్దంలో నీ ఫేస్ చూసుకో. ఎందుకు? నీ ఫేసు దొరికిపోయిన దొంగ మొహం లెక్కుంటది. దాంతో నువ్వే నగలు కొట్టేసినావని లోపడేస్తారు. నా ముఖం దొంగ ముఖంలా ఉంటదని అంత కరెక్ట్గా ఎలా చెప్పమ్మా? కళ్ళ గంతలు కట్టామనుకో అచ్చం దొంగలక్కనే ఉంటావు మామా. అమ్మో, ఇది చెప్పిందే కరెక్ట్. పోలీసుల దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. మరి నగలేం చేద్దామే? దేవుడి హుండీలో వేసేద్దాం మామా, అప్పుడు పుణ్యం వస్తుంది, భయము పోతుంది. ఆహా,
సూపర్ ఐడియా ఇచ్చావే. ఈ నగలన్నీ ఉండిలో వేసేద్దాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. అప్పటిదాకా జాగ్రత్త దాచిపెట్టు. ఉంటా. అమ్మో అమ్మ పోలీసు. నేనైతే తప్పించుకోనికి చెప్పిన నిజంగానే హుండీలో వేసేద్దామంటాడేంది? వామ్మో నా నగలు. స్వామి, విధివశాత్తు నా బిడ్డ మధుమతి అర్ధాయుష్తోనే వెళ్ళిపోయింది. తన ప్రేమను నేను పూర్తిగా పొందకముందే తను దూరం అయింది. కాని తన బిడ్డ రూపంలో తన జ్ఞాపకాలను నా మనవరాల్లో చూసుకునే అదృష్టాన్నిచ్చి వెళ్ళింది. ఇన్నాళ్లకు నేను నా మనవరాల్ని చూడబోతున్నాను. అమ్మలేని ఆ పసిబిడ్డకి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించు తండ్రి. నమస్కారం సార్. ఇంత సడన్ గా పిలిపించారు? చారిటీ పనుల్లో పడి దేశాలన్నీ తిరగడం వల్ల 6 ఏళ్లుగా ఇక్కడికి రాలేకపోయాను. నా ఏకైక వారసురాలైన నా మనవరాల్ని చూడలేకపోయాను. కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు నా మనవరాల్ని చూడబోతున్నాను. తాతయ్య అన్న పిలుపు వినబోతున్నాను. దాని చిట్టి చిట్టి చేతుల స్పర్శ రుచి చూడబోతున్నాను. అదేనయ్యా, ఆ ఆనందాన్ని దక్కించుకోవడానికి వెంటనే వచ్చేశాను. సార్, మీ మనవరాలు అచ్చుగుద్దినట్టు మధుమతి గారిలాగే ఉంది సార్. అదే దైవభక్తి, పాదపూజ, పెద్దలంటే గౌరవ మర్యాద అన్నీ మీ కూతురు మధుమతి గారి పోలికలే అనుకోండి. అలాగా? అయితే నేను త్వరగా నా మనవరాల్ని చూడాలయ్యా. పదండి సార్, వెళ్దాం. ఉండవయ్యా, ఇంకా ప్రదక్షిణలు అవ్వలేదు, దేవుడి దర్శనం అవ్వలేదు. అంతలో మీ ఆనందం చూసి దేవుణ్ణే మర్చిపోయాను సార్. పర్వాలేదు, ప్రదక్షిణలు చేస్తూ మాట్లాడదా. పదండి. ఏమైంది సార్? కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందయ్యా. ఏం సార్, టాబ్లెట్ వేసుకోలేదా? వేసుకున్నానో లేదో గుర్తు లేదు. ఉండండి సార్, నేను ఇప్పుడే ఫ్రూట్స్ తీసుకొస్తాను. అయ్యో పర్లేదే స్వామి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం. మామా, ఏంటే ఈ నగలు హుండీలో ఎందుకు వేస్తున్నాం మామా? ఇవి దొంగల దగ్గర దొరికినాయి కాబట్టి. మన దగ్గర ఉంటే మననే దొంగలు అనుకుంటారు. మరి దొంగ నగలు దేవుడికిస్తే దేవుణ్ణి కూడా దొంగ అనుకుంటారు కదా మామా. దేవుణ్ణి ఎందుకు అనుకుంటారే? అయినా దేవుడు ఎలా దొంగతనం చేస్తాడు? మరి అంత గొప్ప దేవుడే దొంగతనం చేయకపోతే మనం మామూలు మనుషులం. మనం దొంగతనం చేసినామంటే ఎట్లా నమ్ముతారు మామా? ఇంతకు నువ్వు చెప్పేదేంటే? ఈ నగలు దేవుడికిచ్చి ఆయన్ని దొంగ నింద వేసే కంటే ఆ నిందేదో మనమే పడితే పోలేదా మామా అంటున్నా. చంపుతా. నోరు మూసుకొని రా. శివాలయం కదా మామా? అవును. లోపల శివుడు ఉంటాడు కదా? అవునే, అయితేంటి? ఏందేంది మామా?
ఇవి ఆడోళ్ళ నగలు. ఇవి శివుడెట్లా పెట్టుకుంటాడు? అవును నిజమేనే. ఆడోళ్ళ నగలు మగతోడు పెట్టుకోలేడు కాబట్టి మనమే ఉంచుకుందాం మామా. చంపుతా. నగలు ఉండిలో వేయడం ఇష్టం లేక వెధవ నాటకాలు ఆడుతున్నావా? నోరు మూసుకొని రా. చూడపోతే బాలయ్యప్పలా ఉన్నారు. ఎవరు స్వామి మీరు? నా పేరు సత్యేశ్వరరాజు. కాలినడకన శబరిమల వస్తానని అయ్యప్ప స్వామికి మొక్కుకున్నాను. దారి ఖర్చులకు మీకు తోచినంత సాయం చేయండి స్వామి. సాయం అంటే డబ్బులు తేలే స్వామి. పోనీ ఓ 4 నగలుంటే ఇవ్వండి, వాటితోనే సర్దుకుంటాను. నగలా? మా దగ్గర నగలు ఉన్నాయని మీకెలా తెలుసు? మామా అయ్యప్ప కదా, అన్ని గట్లనే తెలుస్తాయి. స్వామి ఈ నగలు నువ్వే ఉంచుకో, దారి ఖర్చులకు పనికొస్తాయి. ఆగు. ఇతను నిజమైన భక్తుడో దొంగ భక్తుడో తెలియకుండా అన్ని నగలు ఎలా ఇస్తావే? లాభం లేదు, యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. నా భక్తుల్ని అనుమానిస్తావురా, నగలి నీకే డౌట్ పడతావురా. అమ్మ తల్లి, ఎవరు తల్లి నువ్వు? పూనకంలోకి కాజలు వస్తాదిరా, కనకదుర్గని రా. అమ్మ తల్లి, ఏం కావాలో చెప్పమ్మా. నా కాడి నగలన్నీ నా భక్తుడికి ఇచ్చేరా. ఆయన నీ భక్తుడు కాదమ్మా, మరెవర్రా? అయ్యప్ప స్వామి భక్తుడు. అయ్యప్పకి శివుడేమవుతాడ్రా? తండ్రి. అప్పుడు దుర్గమ్మకేమవుతాడ్రా? కొడుకు. అంటే నా బిడ్డ భక్తుడు నా భక్తుడు కాదారా? అబ్బా, దేవతలు కూడా చుట్టరికం వాడతారా? సర్లే స్వామి, నగలు తీసుకోండి. తీసుకోరా. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శ్వేత, అమ్మ శ్వేత, శ్వేత. స్వామి శరణమయ్యప్ప. ఎట్లాగో ఈ గెటప్ వేసిన, ఈ గెటప్ లోనే 4 పైసలు సంపాదించుకుంటా పోలా. అమ్మా తల్లి ధర్మం చేయమ్మా, తల్లి తండ్రి లేనుండమ్మా, 1 రూపాయి దానం చేయమ్మా. అమ్మా నువ్వా? ఏమ్రా హౌలే, నువ్వు తల్లిదండ్రి లేని అనాథవా? స్కూల్కి పోకుండా గుడికొచ్చి ముష్టెత్తుకుంటావా? అయ్యప్ప గెటప్ వేసి మోసం చేస్తావురా నిన్ను. ఏమే, వాడు మన సత్తిగాడా? ఇట్లా దొరికినవేం రా సత్తిగా? ఏమే చెప్పేమే? థ్యాంక్స్ అక్క. రేయ్, గిట్లా వేషం వేసి మోసం చేయి, నీకు సిగ్గులే ఎదురా? నీ నోట్లో మన్నవడా, నీ పిక్క కుక్కలు వీక, నీ చెవులు ఎలకలు గురక. నోరు మీ బట్ట బస్తానా? ఒరే సత్తిగా చెప్పుద్రా. అమ్మా ఇదేనే నాతోటి వేషం వేయించింది.
నాటకానికి కారణం నువ్వా? అవును అంకుల్, ఈ నగలు కొట్టేయమని మీ షాప్ లోకనే ఈ బట్టలు తెచ్చి ఇచ్చింది. వస్తే శ్వేత, నువ్వు అయిపోయావే. శ్వేత ఆగో, అరే ఈ నగలిరా శ్వేత. కొట్టాను అంకుల్, పట్టుకొని కొట్టండి. నేను నిన్ను కొడతానురా. అమ్మ గీత, నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరమ్మా. అలాగే నానమ్మ గారండి. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, ఈ పూజారి ఎక్కడ చచ్చాడు? పూజారి గారు, అయ్యా పూజారి గారు, మీరు నాకు చిన్న సాయం చెయ్యాలి. ఏమిటి తల్లి? నా మనవరాలు చాలా మంచిది, పైగా దైవభక్తురాలు కూడా. కాకపోతే దానికి వాళ్ళ అమ్మ అంటే అస్సలు పడదు. అమ్మ పేరు వింటే తెలుగులో ఉన్న టాప్ తిట్లన్నీ గ్యాప్ లేకుండా టపటపటపా తిట్టేస్తుంది. అందుకు నేనేం చెయ్యాలమ్మా? తిట్ల మధ్యలో గ్యాప్ వచ్చేలా చెయ్యాలా ఏమిటి? అయ్యో కాదండి, దాన్ని తిట్టకుండా ఆపాలి. ఆపితే నన్ను తిడుతుందేమో. చి పెద్దలంటే గౌరవం, పైగా మీలాంటి గురువుగారంటే మహాభక్తి. కాబట్టి ఏదో పూజని వ్రతమని చెప్పి దాంతో ఒక్క రోజు తిట్టకుండా ఆపండి చాలు. మీ రుణం ఉంచుకోనులేండి. అయితే కొంచెం ఖర్చు అవుతుంది. కొంచెం ఏంటండి, రేట్లన్నీ పెరిగాయి కదా, బాగానే ఖర్చు అవుతుంది. ఖర్చు అయ్యేది నాకు కాదు, మీకు. ఎందుకో? మీ మనవరాలతో ఏదో ఒక వ్రతం చేయించి తిట్లు ఆపాలి కదా. మీరు ముదిరిపోయారండి. ఆహా, లేతగా ఉండడానికి 6 ఏళ్ళ 60 ఏళ్ళు వస్తున్నాయి నాకు. సర్లే, ఎంత కావాలి? 1000. ఏం వెయ్యాలండి? అబ్బా, వెయ్యడం కాదు తల్లి, 1000 రూపాయలు సంభావన ఇస్తేనే వ్రతం చేయిస్తాను. అమ్మో, 1000 రూపాయలే? కొంచెం ఎక్కువ, ఓ 10 రూపాయలు తగ్గించుకోమంటారా? తీసుకోమంటున్నాను. అయితే నన్ను వదిలేయండి. అంత మాట అనకండి పూజారి గారు, నా చేతులతో నేను లంచం ఇవ్వలేను. కానీ నా చేత్తో నేను తీసుకుంటాను. అయితే నా పైట కొంగులో ఉన్న 1000 రూపాయలు మీరు తీసుకోండి. అలాగేనమ్మా. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? ఏమి లేదండి, మీ ఫోన్ నంబర్ చెప్పండి. 984868689999. ఫ్యాన్సీ నంబరు. యా. ఓసారి వాట్సాప్ చూడండి. అరే, ఇది మా గుళ్ళానే ఉందే. గుడే కాదు, ఆ గుండు కూడా మీదే. ఇదేమిటి, వీడియో తీసారా? యా తమరు దొంగతనం చేశారు. అంటే ఆలయంలో చోరీ, కొంగులో 1000 దోచుకున్న దొంగ పూజారి. అమ్మా, అర్థమైంది తల్లి. ఊరికే ఇస్తారనుకున్నాను గాని ఇలా ఇరికిస్తారనుకోలేదు తల్లి. ఇదిగోండి మీ 1000 రూపాయలు తీసుకోండి. వడ్డీ ఎవరిస్తారు? వడ్డీయా? హలో సిబిఐ. అమ్మా తల్లి, ఇదిగోండి 116 తీసుకోండి. తీసుకోండి అమ్మా, తీసుకోండి. థ్యాంక్ యూ. హెల్ప్ చేస్తే రుణం ఉంచుకోను అన్నారు, చివరికి వడ్డీ ఉంచుకున్నారు. కర్మ. సరే, పాపం తీసుకొస్తాను. ఏదో ఒక వ్రతం పేరు చెప్పి ఒక్కరోజు తిట్టకుండా ఆపండి. అలాగేనమ్మా, తీసుకురండి. తీసుకొస్తానా? కర్మ.
అట్లా పడిపోయాను? చెప్పండి తాతగారండి. తాత నన్ను మీరు తాత అన్నారమ్మా? అవు అంకులన్నీకి మా మామలకి కుర్రు అనివా? ముసలనివిగా, అందుకే తాత అన్నావు. నువ్వు భలే మాట్లాడుతున్నావమ్మా. అవును తాతగారండి, అది అలాగే మాట్లాడుతుంది. అవును, మీకు కళ్ళు తిరిగాయా అండి? అవునమ్మా. ఎందుకు తిరిగినాయి? ఒంట్లో షుగర్ ఉంటే అలాగే తిరుగుతాయమ్మా. చల్, గసవంటప్పుడు నీ కాడ షుగర్ ఎందుకు పెట్టుకున్నావు? తీసిపారే తాత.